ఆదర్శ మహిళ మరియు ఆమె యొక్క బాధ్యతలు ఏమిటి? ఈ అంశం పూర్తిగా స్త్రీలకు సంబంధించినటువంటి అంశం. అసలు మనం ఒకసారి పరిశీలన చేశాము అనుకోండి, మనము సమాజంలో ఎవరినైనా ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవడానికి కొలమానం ఏమిటి అనేది ఒకసారి పరిశీలన చేశామనుకోండి, సమాజంలో చూస్తుంటాము అనేక మంది పురుషులైనా స్త్రీలైనా కొంతమంది క్రీడాకారుల్ని ఆదర్శంగా తీసుకుంటుంటారు. మనము వారిలాగా ఈ క్రీడలు ఆడాలి, పురుషులైనా స్త్రీలైనా. మరికొంతమంది రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. మనము ఆ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలి, అలా మనము సేవ చేయాలి అని పురుషులైనా స్త్రీలైనా చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో అయితే ఎక్కువ శాతం మంది సినీ తారల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలాగే మరికొంతమంది సమాజంలో ఎవరైనా సరే ఏదైనా ఒక సంస్థకి కానీ, లేకపోతే ఏదైనా ఒక మదర్సాకి కానీ, ఏదైనా స్కూల్కి కానీ ప్రిన్సిపల్ అయి ఉంటే మనము ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు, అంటుంటారు. కానీ అసలు మనము పునాదికి సంబంధించిన విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, ఏమిటది? మనము ఆదర్శంగా తీసుకోవడానికి కొలమానం ఏమిటి? అసలు ఏ కొలమానం మీద ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకని సమాజంలో కొంతమంది ఆదర్శంగా కనబడినప్పటికీ మరికొంతమందికి వారు ఆదర్శంగా కనబడరు. ఉదాహరణకి ఎవరైనా ఒక మహిళ, ఒక స్త్రీ ఉన్నారు, ఆమె ఏదో కొన్ని కారణాల వల్ల తన భర్తకు విడాకులు ఇచ్చి తాను వ్యక్తిగతంగా వేరే రంగంలో ఏదో పని చేస్తూ ఉన్నారనుకోండి. చూడండి, ఈ స్త్రీ స్వతహాగా తన జీవితాన్ని సరిదిద్దుకోలేకపోయింది, తన ఇంటిని కాపాడుకోలేకపోయింది, తన ఆలోచనల్ని తన భర్తకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోయింది. ఈమె ఆదర్శం ఎలా అవుతుంది అంటారు. అదే వేరేవారు చూడండి, ఈమె ఎలాంటి సహకారాలు లేకుండా, అలాగే తన భర్త తనను వదిలేసినప్పటికీ స్వతహాగా తాను కష్టపడి ఏదైతే చేయాలి అనుకుందో అందులో విజయం సాధించింది, ఈమె ఆదర్శం అంటారు. అంటే ఒకే మహిళని చూసేటటువంటి విధానంలో ఒకరికి ఆదర్శము, మరొకరికి ఆదర్శం కాదు, ఇలా ఉంది. మరి అసలు మనము ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి, మన సమాజంలో అంటే ఎవరిని తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవడానికి అసలు పునాది ఏమిటి అనేది పరిశీలన చేశామనుకోండి, సృష్టికర్త నల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మీలో అందరికంటే ఎవరు అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారు అల్లా దృష్టిలో గౌరవనీయులు, ఆదరణీయులు, ఉత్తములు. ఇక్కడ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఎవరైతే అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారు అందరికంటే అల్లా దృష్టిలో ఉత్తములు, గౌరవనీయులు అని చెప్పడం జరిగింది. అంటే మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? మనలో తక్వా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ అంశము స్త్రీల గురించి, మహిళల గురించి కాబట్టి మనలో ఏముండాలి? తక్వా అనేది, భయభక్తులు అనేవి అతి ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఈ పునాదిపైకి మనం వచ్చేసామనుకోండి, జాగ్రత్తగా వినండి, అప్పుడేమవుతుంది? ఈ పునాది ఎవరు నిర్ధారించారు? ఏ సృష్టికర్త అయితే మిమ్మల్ని నన్ను పుట్టించాడో ఆ సృష్టికర్త ఇచ్చాడు ఈ కొలమానం, తక్వా, భయభక్తుల కొలమానం. ఎప్పుడైతే మనం ఈ కొలమానాన్ని పునాదిగా చేసుకుంటామో, దీనిని కొలమానంగా తీసుకుంటామో, ఈ భయభక్తుల్ని, తక్వాని, అప్పుడేమవుతుందో తెలుసా? మీరు స్వతహాగా వేరే వారికి ఆదర్శంగా ఉంటారు. మరియు మీ జీవితంలో ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తారు. సోదరులారా, సోదరీమణులారా,